వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఆదికాండం 16 అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. మరొకసారి చరిత్ర పుటాలలో చాలా ఉన్నతంగా అత్యున్నతంగా రాయబడిన అధ్యాయాల్లో 16వ అధ్యాయము చాలా శ్రేష్టమైనది. ఇది దేవుడు మన విజ్ఞాపనలన్నింటినీ వినటానికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో తెలియజేసే అధ్యాయం. ఈ భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, నీడెడ్ హెడ్. అవసరతను వినేవాడు. దేవుడు అవసరతలన్నింటినీ విన్నాడు. అందుకే ఇదిగో యెహోవా నీ మొర వినెను అన్న మాట యెహోవా దూత హాగరుతో పలుకుతున్న మాటల్లో మనం చూడొచ్చు. నీ కష్టాలను ప్రభు విన్నాడు అని స్పష్టంగా మనం తర్జుమా చేయాలి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు కేవలం మన మాటలను మాత్రమే వినటం కాదు కానీ, మన శబ్దాలను మాత్రమే వినటం కాదు కానీ, ఆయన మన కన్నీటిని వినగలడు, మన దుఃఖాన్ని వినగలడు, మన బాధలను వినగలడు, మన నిశ్శబ్దాన్ని కూడా ఆయన వినగలడు. ఆయన వినేవాడు. ఈ మస్ట్ హడ్ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన వినేవాడు, వింటున్నవాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, నాట్ అబాండెడ్. వదిలివేయబడలేదు. హాగరును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే హాగరు ఒక దాసి. హాగరు తిరస్కరింపబడిన స్త్రీ. యజమాని ఇంట్లో నుండి ఆమె వెలివేయబడిన స్త్రీ. గర్భవతిగా ఉన్నప్పటికీ కట్టుకున్న భర్త వెలివేయటం జరిగింది. కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు, తిరస్కరించేవాడు అంతకన్నా కానే కాదు. ఆయన మనల్ని హక్కును చేర్చుకునేవాడు అన్నదానికి శ్రేష్టమైన ఉదాహరణగా హాగరు జీవితం ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఒక వ్యక్తి యొక్క స్థితిని కానీ పరిస్థితిని బట్టి ఆయన ఎన్నడూనూ ఎప్పుడునూ త్రోసివేసేవాడు కాదు. ఆయన మనందరికీ దగ్గరగా ఉండేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయనకు ఎవరూ కనిపించకుండా ఉండరు, అందరూ ఆయన దృష్టికి కనపడేవారే అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నియర్ టు ద ఎఫ్లిక్టెడ్. బాధితులకు దగ్గరగా ఉండేవాడు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే హాగరు అరణ్యంలో ఒంటరిగా గర్భవతిగా ఉన్న ఆ చోటికి దేవుడే కలవటానికి దేవుని దూతను పంపాడు. ఇదెంత అద్భుతమో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కొన్నిసార్లు ప్రజలు మనకు దూరంగా ఉన్నా, మనము ప్రజలకు దూరంగా ఉన్నా, దేవుడు దేవుని సన్నిధి దేవుని దూతతో మనకి అత్యంత సమీపంగా వచ్చేవాడు అన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనము అత్యల్ప క్షణాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి అత్యంత దగ్గరగా ఉంటాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ 4వది, నేమ్ విత్ మీనింగ్. అర్థముతో కూడిన పేరుని ఈ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అని రాయబడింది. ఇష్మాయేలు అన్న మాటకి అర్థము దేవుడు వినును అన్న మాట మనకు అర్థమవుతుంది. ఇది హాగరు పరిస్థితి మాత్రమే కాదు, మన పరిస్థితిని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము నిరాశ నిస్పృహ క్షణాల్లో ఉన్నప్పుడు మన హృదయాల్లో నుండి పెళ్ళుబెక్కుతున్న ప్రతి శబ్దాన్ని, ప్రతి కన్నీటిని, ప్రతి రోదనను దేవుడు వినేవాడు, వింటున్నాడు. అందుకే ఇష్మాయేలు అన్న పేరు మనకి శాశ్వతంగా గుర్తుండాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా ప్రార్థనలన్నింటినీ తగిన సమయంలో నీ సమయంలో విని వాటికి సమాధానాన్ని శీఘ్రంగా శ్రేష్టముగా అందించేవాడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.